వైఎస్ జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక పోలీసులు బట్టలు ఉడదీసి నిలబెడతాం అన్న జగన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అధికారం కోల్పోవడంతో జగన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ఉనికి కోసం ఇష్టానుసారంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలైపోయి 7 నెలలు కావస్తోంది. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ అధికారంలోకి కుర్చీ తపనతో నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరును అందరూ చూస్తూ ఉంటాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవస్థలన్నీ చేతిలోకి తీసుకొని 5 సంవత్సరాలు నిరంతరం 144 సెక్షన్ పెట్టారు. 5 సంవత్సరాలు నిరంతరం రాష్ట్రం అంతా 30 యాక్ట్ అమలు చేసినారు. ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకులను రోడ్లేకి రానికుండా చేసినారు. చివరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజయవాడ ఇంట్లో గేట్లకు గొలుసులేసి తాళాలేసి బయటికి పోనీయకుండా చేసినారు. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అనే రీతిలో మీరు పరిపాలన చేసినారు. ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వ్యవస్థలన్నీ పనిచేయనిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మేము ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ప్రజల్లోకి మీ ఇష్టం, మీరు తిరగాలంటే తిరుక్కోండి అని చెప్పి వదిలేసినందుకు మీరు ఈరోజు ప్రజలను రెచ్చగొడుతూ మీ ఉనికి కోసం మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి, మీ నాయకులను కాపాడుకునేదానికి ఒక రెచ్చగొట్టే ప్రకటనలన్నీ చేస్తాను. పోలీస్ వ్యవస్థలను మాట్లాడుతున్న బట్టలు కూడా తీసి కొడతామని, బట్టలు కూడా తీస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. పోలీసులు ఇదే పోలీసులనే కదా గత 5 సంవత్సరాలు నీ ఇష్టానుసారం నువ్వు వాడుకున్నావు. ఈరోజు బట్టలు కూడా తీస్తా అని మాట్లాడుతున్నావు. రిటైర్ అయినా 7 సముద్రాల దూరంలో ఉన్న లాక్కస్తా అంటున్నావు. వాళ్ళని ఆ విధంగా వాడుకునే కదా ఈరోజు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు, సంజయ్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు, అదేవిధంగా సీతారామాంజనేయులు అనే ఐపీఎస్ ఆఫీసరు, వీళ్ళందరూ నీ చేతిలో నీ అడుగులకు మడుగులెత్తి నువ్వు చేసిన వాళ్ళను ఉపయోగించుకొని దుర్వినియోగం చేసుకొని వాళ్ళని ఈరోజు నీ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గర కానీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మద్దతుగా ఉపాధ్యాయులు నిలవాలని కోరారు.